గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో అధికారుల పనితీరు పట్ల అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకుల్లో అసంతృప్తి ఉంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం, నిర్ణయాలు, ఫైల్ క్లియరెన్స్లో ఆలస్యం, వెరసి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తూ వస్తున్నారు. ఇలాంటి దశలో సీఎంఓలో కీలకంగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఇటు జిఏడి నుంచి తప్పించి పెద్దగా ప్రాధాన్యత లేని గవర్నర్ సెక్రటరీగా పంపించడం ఐఏఎస్ వర్గాల్లో ఇప్పుడు ఆశ్చర్యం నెలకొని ఉంది. సీనియర్ ఐఏఎస్, గతంలో ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ముఖేష్ కుమార్ మీనాను పాలనతో ప్రత్యక్ష సంబంధం లేని పోస్టింగ్కి పంపడంపైన ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరొక సీనియర్ అధికారి శ్యామలారావుని టీటీడీ ఈవోగా తప్పించి కీలకంగా జిఏడి పోస్టింగ్ ఇవ్వటం ఆయనకు ప్రాధాన్యతను పెంచినట్లయింది. గత ప్రభుత్వంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన శ్యామలారావుని కూటమి ప్రభుత్వం టీటీడీ ఈవోగా నియమించడం సంచలనం కలిగించింది. ఇప్పుడు శ్యామలారావుని జిఏడీగా నియమించడం ద్వారా ఖాళీ అయిన టీటీడీ ఈవో పోస్ట్ని గతంలో ఇదే బాధ్యతను నిర్వర్తించిన అనిల్ సింఘాల్కు మళ్లించాలని నియమించారు. అయితే అనిల్ సింఘాల్ నియామకంలో ఉత్తరాది లాబీ బలంగా ఉందని ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఇక గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంతరామును బదిలీ చేశారు. రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఎం హరిజవహర్ లాల్ను నియమించారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్, కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఎంవి శేషగిరిరావుని బదిలీ చేశారు. ఇక వైద్య రంగానికి వస్తే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంటి కృష్ణబాబుని ఇప్పుడు బదిలీ చేయటం అంటే ఆయన్ని కూడా రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఇక పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌరవ్ని బదిలీ చేశారు. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. అలాగే ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను బదిలీ చేశారు. బిఆర్ నాయుడు, శ్యామలారావుల మధ్య విభేదాలు ఉండటంతోనే తప్పించినట్లుగా ప్రచారం సాగుతోంది. మరో 2 వారాల్లో జరగనున్న బ్రహ్మోత్సవాలపై ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అనిల్ సింఘాల్కు మళ్లీ టీటీడీ బాధ్యతలు అప్పగించారు. గత జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ పనిచేశారు. సీనియర్ అనుభవం ఉన్న అధికారిగా సింఘాల్కు మంచి పేరుంది. అయితే ఈ సమయంలో శ్యామలారావుని ఆ పదవి నుంచి తప్పించటము, బిఆర్ నాయుడు అదేవిధంగా శ్యామలారావు మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తప్పించారు అన్న చర్చ నడుస్తూ ఉంది. అయితే గతంలో ఎవరైతే ఉన్నారో అనిల్ సింఘాల్ తననే ఇప్పుడు నియమించడం అయితే జరిగింది. అయితే దీని మీద ఒక చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో అధికారుల పనితీరు పట్ల అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకుల్లో అసంతృప్తి ఉంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల ఇప్పుడు నిర్ణయాలు కానీ ఫైల్ క్లియరెన్స్లో కానీ ఆలస్యం, జాప్యం జరుగుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని కూడా అధికార పార్టీ నాయకులు భావిస్తూ వస్తున్నారు. ఇలాంటి దశలోనే సీఎంఓలో కీలకంగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాను జిఏడి నుంచి తప్పించి పెద్దగా ప్రాధాన్యత లేని గవర్నర్ సెక్రటరీగా పంపించారు. అయితే ఈ బదిలీ వెనుక కూడా ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో ఒక ఆశ్చర్యం నెలకొని ఉంది. అతను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, గతంలో ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేసిన ముఖేష్ కుమార్ మీనాను అసలు పాలనతో సంబంధం లేని ఒక పోస్టింగ్కి పంపటం మీద అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంత సీనియర్ వ్యక్తిని పాలనతో సంబంధం ఉన్న పదవుల్లో ఉంచి వాడుకోవాలి కదా తన పనితీరుని అన్నట్లుగా కూడా ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ అంశం మీద. అయితే అనేక బదిలీలు కూడా చేపట్టింది ఏపీ ప్రభుత్వము. దీనిలో భాగంగానే మరొక సీనియర్ అధికారి శ్యామలారావుని టీటీడీ ఈవోగా తప్పించి కీలకంగా కూడా జిఏడి పోస్టింగ్ ఇవ్వటం ఆయనకు ప్రాధాన్యతను పెంచినట్లుగా అయింది. అయితే దీని వెనుక కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బిఆర్ నాయుడు కానీ శ్యామలారావు కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. అందుకని టీటీడీ ఈవోగా ఆయన తప్పించి గతంలో ఎవరైతే అక్కడ పనిచేశారో ఈవోగా అనిల్ సింఘాల్ తనని కూడా నియమించారు.
అయితే ఇప్పటికిప్పుడు తప్పించటం వల్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న ఈ 23న మరి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో కూడా అనిల్ సింఘాల్ పనిచేశారు కాబట్టి అదే డిపార్ట్మెంట్లో అదే పోస్టులో, సో అంతగా కూడా ప్రాబ్లం లేకపోవచ్చు అన్నది కూడా అనుకుంటున్నారు. ఇక గత ప్రభుత్వంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన శ్యామలరావుని కూటమి ప్రభుత్వం టీటీడీ ఈవోగా నియమించడము తర్వాత అప్పుడే ఆ అంశం సంచలనాన్ని కలిగించింది. ఇప్పుడు శ్యామలరావుని జిఏడీగా నియమించడం ద్వారా ఖాళీ అయిన టీటీడీ ఈవో పోస్ట్ని ఆయనకి అనిల్ సింఘాల్కి నియమించడం అయితే జరిగింది. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంతరామ్ని బదిలీ చేశారు. ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఎం జవహర్ లాల్ను నియమించారు. ఇక అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్, కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఎంవి శేషగిరిరావుని బదిలీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంటి కృష్ణబాబుని రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శులుగా నియమించారు. ఇక పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకే పూర్తిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్ని బదిలీ చేశారు. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ని బదిలీ చేశారు.